ఆకేసి పప్పేసి బువ్వేసి నెయ్యేసి నీకో ముద్ద నాకో ముద్ద. హాయ్, అందరికీ నమస్తే. ఈరోజు నేను చామాకు తోటకు వచ్చానండి. ఈ చామాకుతో ఈరోజు పప్పు చేయాలని చెప్పి అనుకున్నాను. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళది చామాకు తోట ఉంది. ఇందులో మీకు చక్కని లేత చామాకు కోసుకుని మంచి టేస్టీ గల పప్పు చేసి చూపిస్తాను. ఈ చామాకు వల్ల మనకి ఉదరకోశ వ్యాధులకి, అంటే పొట్టకు సంబంధించిన వ్యాధులకి ఈ చామాకు అనేది ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తుంది అనమాట. అందుకని మీకు ఈరోజు ఈ చామాకు కోసి మంచి రుచికరమైన చామాకు పప్పు చేసి చూపిస్తాను. అందుకే నేను ఇదిగో చూసారా చామాకు తోట ఎలా ఉందో, ఇక్కడ చుట్టూ చూడండి ఎంత బాగుందో. మంచి లేత ఆకు కాడలతో కోసుకుని చక్కగా మనం ఈ రోజున ఒక రుచికరమైన చామాకు పప్పు తయారు చేసుకుందాం. ఇంకా ఆలస్యం ఎందుకు, చామాకు కోసేసుకుని వంట మొదలు పెట్టేద్దాం. ఓకే. నేను ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి. గ్లాసు కందిపప్పుకి 11 కాడలు కోసాను. కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు వీటిని మన ఫామ్ హౌస్కి తీసుకెళ్ళి శుభ్రంగా కడుక్కొని కోసుకొని మధ్యాహ్నం భోజనానికి రుచికరమైన చామాకు పప్పు తయారు చేసుకుందాం. పదండి. వచ్చేసామండి ఫామ్ హౌస్కి. వీటిని ఇలా పక్కన పెట్టేసుకుని ముందుగా ఒక గ్లాసు కందిపప్పు వేయించుకుందాం. ఓకే. ఇదిగో చూసారండి, నేను ఈ గ్లాసుతో కందిపప్పు తీసుకుని ముందుగా వేయించి పక్కన పెట్టుకుందాం. ఓకే. కందిపప్పు ఈ విధంగా వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పనిసరిగా ఈసారి ఇలా వేయించుకుని ట్రై చేయండి. ఎలా ఉందో మీరే చెప్తారు. సన్న మంట మీద ఇలా దోరగా వేయించుకోవాలండి. ఎక్కువ మంట మీద అయితే మాడిపోయే అవకాశం ఉంటుంది. కందిపప్పు మాత్రం ఇలా వేయించుకునేటప్పుడు నలుపు అనేది గింజ రాకూడదు. కందిపప్పు దోరగా వేగిందండి. ఇప్పుడు దీన్ని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని ఉడకబెట్టుకుందాం. చిటికేడు పసుపు, 1 చెంచా నూనె వేసుకుని పప్పుని ఉడకబెట్టుకుందాం. కాడలు చివర్లు కోసి పక్కన పడేసి మిగతా వాటిని కాడలతో సహా చిన్నగా కోసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే పప్పులో వేయగానే చక్కగా ఉడికిపోతుంది కాబట్టి ఒక రకంగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. పప్పు అలా ఉడుకుతున్నప్పుడే పప్పులో కావాల్సిన పదార్థాలన్నీ మనం కనుక ఇక్కడ రెడీ చేసి పెట్టుకుంటే పప్పు ఫాస్ట్గా అయిపోద్ది. ఓకే. దీనికి ఏమేం కావాలో ఇప్పుడు చూపిస్తాను, చూడండి. 11 చామకాడలు కోసి పెట్టుకున్నామండి. అలాగే ఒక కరివేపాకు మండ, 5 వెల్లుల్లిపాయ ఒలిసిన రెబ్బలు ఇలా పెట్టుకోవాలి. 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 4-5 ఎండుమిరపకాయలు, 10 పచ్చిమిరపకాయలు, పెద్ద సైజు ఉల్లిపాయ ఈ రకంగా ముక్కలు కోసి పెట్టుకోవాలి. తర్వాత నిమ్మకాయ సైజు అంతా చింతపండు. దీన్ని ఇప్పుడే నీళ్లు పోసేసి నానబెట్టేసుకుందాం. ఓకే. పప్పు బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి. తీసి పక్కన పెట్టుకుందాం.
ఇప్పుడు కుండ పెట్టుకుని 2 చెంచాలు నూనె వేసుకుందాం. నూనె వేడెక్కగానే కచ్చా పచ్చగా దంపుకున్న వెల్లుల్లి వేసుకుందాం. ఇది ఒక్కసారి అలా కలర్ మారిన తర్వాత 1 చెంచా ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిట్టుపట్లాడాకే జీలకర్ర వేసుకుందాం. ఇది ఒక్కసారి ఇలా కలుపుకొని ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఈ ఉల్లిపాయ వేగేటప్పుడే కాస్తంత ఇంగు కూడా వేసుకోవాలండి. ఒక్కసారి అలా కలుపుకున్నాక పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఉల్లిపాయలు కలర్ మారే వరకు వేయించుకుందాం. చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత కోసి పెట్టుకున్న చామాకు కూడా వేసేసుకుందాం. ఇదంతా ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న కందిపప్పుని అలా ఒక్కసారి రుబ్బుకొని ఈ కుండలో వేసేసుకుందాం. ఇదంతా ఒక్కసారి ఇలా కలుపుకొని ఒక్క ఉడుకు వచ్చే వరకు ఉడకనియ్యాలి. ఇలా ఒక్క ఉడుకు ఉడికిన తర్వాత చింతపండు రసం పోసేసుకుందాం. సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలండి. ఒక్కసారి అంతా కలుపుకొని చిక్కదనానికి సరిపడా నీళ్ళు కూడా వేసేసుకోవాలి. నేనైతే 1 గ్లాసు నీళ్లు పోస్తున్నానండి. మీరు మీ చిక్కదనానికి సరిపడా మాత్రం నీళ్లు పోసుకోండి. ఇదంతా ఒకసారి కలిపి ఒక 5 నిమిషాల సేపు ఉడకబెట్టుకుంటే మన చామాకు పప్పు రెడీ అన్నమాట. ఐదు 6 నిమిషాలు అయిపోయిందండి. మన చామాకు పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి ఒక బౌల్లో వేసేసుకుందాం. అంతేనండి. చూసారా చాలా సింపుల్గా ఎలా చేశానో. అబ్బా కమ్మగా ఉందండి. అంత రుచిగా ఉంది. ఏదైనానండి ప్రతి ఆకుకూరకి ఒక టేస్ట్ ఉంటుంది. పాలకూర టేస్ట్ పాలకూరదే, తోటకూర టేస్ట్ తోటకూరదే, ఇది చామాకు టేస్ట్ చామాకుదే. ప్రతి దానికి కూడా ఎన్నో పోషక విలువలు ఉంటాయి. మనం మాత్రం తప్పనిసరిగా ప్రతిరోజు పప్పులో ఆకుకూరలు వేసి వండుకొని తింటాం మన ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా తృప్తిగా ఉందండి. మీరు కనుక మార్కెట్కి వెళ్తే ఈ చామాకు అనేది రైతు బజార్లో ఎక్కువగా దొరుకుద్దండి. ఒక 4-5 కాడలు కలిసి ఒక కట్టగట్టి పెడతారు. తప్పనిసరిగా అది ఎందుకులని మాత్రం అనుకోవద్దు. తీసుకుని ఇంటికి తీసుకొచ్చి చక్కగా ఇలా నేను చేసిన విధంగా చేసుకుని తింటే మంచి ఒక రుచికరమైన ఆకుకూర పప్పు మనకి తిన్నట్టు ఉంటుంది అన్నమాట. అందుకే నేను కూడా ఈ చామాకుతో ఈరోజు మీకు స్పెషల్గా చేసి చూపించాను కాబట్టి ఇదే విధంగా మీరు చేసుకుని తినండి. మంచి రుచికరమైన ఒక ఆకుకూర పప్పు తిన్నామన్న తృప్తి మీకు కలుగుద్ది అన్నమాట. చాలా కమ్మగా ఉందండి. మీరు ఇలా చేసుకుని తినండి నేను చెప్పటం కాదు.
చేసుకుని తింటే మీకు మర్చిపోయానండి, ఇక్కడ 3 ఎండుమిరపకాయలు నా కోసం ఎదురు చూస్తున్నాయి. అదీగాక ఆవకాయ పచ్చడి కూడా ఈ ముద్దలో కలుపుదామండి. పప్పుకి ఆవకాయకి అవినాభావ సంబంధం అండి. అది ఎన్నో జన్మల సంబంధం ఉన్నట్టు, భార్యాభర్తల సంబంధం అయినట్టు పప్పుకి ఆవకాయకి అంత సంబంధం ఉంటుంది. అబ్బాబ్బాబ్బాబ్బా, చాలా రోజులైంది కదా మీ బాబాయ్ తిరుమతలో ఎండుమిరపకాయ నవ్వులే. ఇప్పుడు ఈ ఎండుమిరపకాయ ఇలా పెట్టుకుని ఒక ముద్దలాగా వచ్చేస్తాను. ఇలా తింటుంటే నోట్లో ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుందండి. మిరపకాయలో ఉన్న ఆయిల్ ఈ పప్పులో కలిసి నాలుక మీదకి వెళ్ళి అత్యంత రుచికరంగా మన గొంతులోకి అలా దిగిపోద్ది అనమాట. ఈ ముద్దలో అంత బాగుంటుంది రుచి. అలాగే దీన్ని కూడా ఒకసారి కొరికి చూద్దాం. పప్పు ముద్ద తిన్నప్పుడు ఆవకాయ ముక్క కొరుక్కుని అలా తింటుంటే ఆ మజే వేరు. ఆకేసి పప్పేసి బువ్వేసి నెయ్యేసి నీకో ముద్ద నాకో ముద్ద. ఎలా ఉందండి పాట? ఎందుకో గుర్తొచ్చిందండి ఇప్పుడు, అందుకే అలా 2 ముక్కలు అలా ఇడిచాను. ఇలా కలుపుకుని తింటుంటేనండి. ఓకే, ఇప్పుడు మజా రే మజా, సూపర్ అండి. పెరిగితే ఎండింగ్ అండి. అన్నం ఎప్పుడైనా సరే అన్నీ తిన్న తర్వాత లాస్ట్లో ఒక ముద్దలో అన్న పెరిగేసుకుని తినకపోతే తృప్తి ఉండదండి. ఇలా ఆవకాయ ముక్క ఒక ముద్ద, అలాగే నాకు పప్పులో ఇలా పెరిగేసుకొని తినడం కూడా ఇష్టం అండి. పెరుగన్నం ఇలా పప్పు ఇలా కలుపుకొని బా స్వర్గం. ఇలా పప్పు పెరుగు కలుపుకొని తింటే ఎంతమందికి ఇష్టం అండి? నాకైతే మహా ఇష్టం అండి. ఇప్పుడు మామిడికాయ ముక్క ఒక చిన్న ముక్కలా కొరుక్కొని రుచి అంటే రుచి అండి, అంత టేస్ట్గా ఉంది. పప్పు పెరుగన్నం మామిడికాయ ముక్క కలుపుకుని తింటుంటే చాలా టేస్ట్ ఉంది. నేనైతే చాలా తృప్తిగా తిన్నానండి, కడుపు నిండిపోయింది, ఎందుకంటే అంత టేస్ట్ ఉంది. మీరు కూడా ఇలాగే చేసుకోండి, తృప్తిగా తినండి, ఆకుకూరలు తిని మంచి ఆరోగ్యాన్ని పొందండి. ఓకే, మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.